ఈ వీడియోని కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకో. నాయన ఏంద్రా ఈ వాటిని కొట్టిపోతున్నారా? ఈ ఊరు కొట్టిందా బాబా? వాడు పుష్పగోడు కొట్టిపోతాడు బాబు. నన్ను కాల్ చేసిన బాబా జోలికి ఎందుకు పోయినావు నువ్వా? వాడు ఏమన్నాడు? వాడు ఏమన్నాడు నిన్న? నువ్వు ఏదో ఒకటి అనుంటావు. అనలేదు బాబా. వాడు వచ్చిపోతే కొట్టిపోతాడు బాబు. ఎందుకు కొట్టిన అర్థం కాలేదు. పచ్చివర్తా నేనా? ఈయన ఏం చేయకపోయేదానికి? ఊళ్ళో నువ్వు చేసే పనులేడు మాకు తెలియట్లా. అందరూ సొప్పుతో కొడుతున్నారు నన్ను. ఎవరినంటే వాళ్ళ రమ్మాటం అంట నైట్ పూట. ఏం పనులు గునా కొడతా నీకు లేకుంటే సాగు తెగేస్తా. పైగా నాకు 2 కాళ్ళు 20 తెంగేసి చేసుకున్నా. సరేలే మీ అన్న నీ దెంకపోయే వాడు ఆడినాడు సాగు దింగిస్తా వాడిని. నాయన జాలిని సాగు దింగేసాను రా పిల్ల మాటలేనా? నాయన వాళ్ళ అన్న వాళ్ళకి కానీ తెలిసిందంటే నాయన చెక్కేస్తారా నాకు? ఏమావా ఏమో మొన్న జాలిని సాగు దింగిలు నువ్వా నాయన వాళ్ళ అన్న వాళ్ళ కథనాలు అందరూ వస్తున్నారా నిన్ను సాగు దింగుతారా? నాయన సంపు తెంగుతారా? కనిపిస్తే నీకు పగిలిపోదంట భయ. అబ్బాయి వాళ్ళు చిన్న పాప మీద లేరురా. వాళ్ళు ఆ ఇంటే వస్తున్నారు. మా ముందు ఎవరు ఆపద పొరు బయలుపోతుందిలేమా? వాళ్ళకి ఇంకా తెలియలేదు కానీ అంటారా అన్నమాట. నేను ఇంకా బెత్తర పీసి వస్తుంటా. నేను ఇంకా నా బలి ఓడుకున్నాడు. అయ్యో నేను ఇప్పుడు బెత్తర దింగినా వాళ్ళకి గాని తెలిసింది అనుకో 3 మస్తు ఖచ్చితంగా చేస్తారు రావులా. 1 నువ్వు ఆ పడ్డంతోడు మెడ మీద దింగేస్తాను. 2 నీ పెద్ద శక్తి చేస్తారు. 3 నేలకైతే దింగేస్తారు. తర్వాత ఏమైనా చేసేస్తారు. తర్వాత నీ ఇష్టం రా. జాగ్రత్తగా కనబడకుండా తిరగాలి. నువ్వు 2 కానీ నా మాట నన్ను బెత్తర దింగేదంటే ఫస్ట్ నువ్వా మాట నీతో పెట్టుకునే బోధులు నా మాట పోయి చెప్పి సాగు దించుకునే మీరు నా మాట. నీకు చెప్పే మాటలు జగండి. జాలిరెడ్డిని కొట్టిపోతేంగి కనపడకుండా తిరుగుతారు. నువ్వు నా కొడక నువ్వురా ఎవరా? ఏమంతా కొడరెడ్డి కొడుకు అంటే అంత అలుసుకోన్నాడు అంటారు నీకు. కొండను నేనేం చేయలేవాడు ఓడ శ్రీవల్లిని రమ్మన్నాడు. అయింది నా లవర్ అయిపోయినా కొట్టకపోతే నన్ను సాగు తెగదు. అది ఏమి చెప్తే నన్ను కొట్టేస్తా ఉంటారు నువ్వా? అంత ఉందంటారు నీలా. ఏదిలే ముసుగు తీసి చూడరా. నా పట్ట పూర్తి కూడా చెక్కాడు తెంగేస్తాను. మాటలా వేసిపోతే అనుకుంటావండి. యశపతంగా అదృష్టం ఉండి కానీ బతికంటే సిక్కారు దింగేస్తాం మిమ్మల్ని అందరినీ. వచ్చేసాడు మంగళం సీను బామార్ది దిగేశాడు. ఎర్రపస్తా ఎరా మంగళం సినిమా బాబు నువ్వు ఎదురు తిరుక్కుంటామంటే ఏమంత తమాసలు కూడా గుర్తుపట్టి ఏం జరుగుతుందరా? బయట అరుచుకుంటూ దింగేస్తుంటారు. గన్ను సౌండ్లు వినిపిస్తున్నాయి. నేను మామ కేశవాని నిన్ను కాపాడాను మామ. నిన్న ఎక్కరా 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 గబరా పక్కరా చూస్తున్నారా మీరు? సార్ సార్ ఇది దొంగ సార్ కాదు సార్. ఈ తమలపాకు సార్. ఈ మీరేం చేసుకుంటారు సార్? మీరు తమలపాకులు అయితే ఏముందిరా నవ్వులాడు తెంగేస్తాయి అయినట్లనే కారులో. నువ్వేనట్టు నాకు కొత్తగా వచ్చిన సిగవద్దు సార్వా. ఏందన్నా మొన్న మా ఊళ్ళు తమలపాకులు పట్టుకొని దిగినే ఉంటున్నాను. నువ్వు తమలపాకులు ఏమొస్తాయన్నా? అభయ ఒక్కటి తక్కువైందిరా మావ. ఒక్కటి తక్కువైంది. ఆ ఒక్కటిగా నాకు ఇచ్చావంటే నీ తమలపాకులు నీకు ఏందన్నా? ఒకటి తగ్గింది అంటున్నావా? ఏమో క్వార్టర్ కానీ తగ్గింది అని చెప్పు తెచ్చిచ్చేస్తా. అది కాదురా నన్ను సారు అని పిలవండిరా. సార్ అని స్టేషన్ ఒక్కడు కూడా మరి అది నీ బాధ సార్. ఈ నెలలో నా పెళ్లి పెట్టుకోను. పెళ్లికి రండి సార్. ముందు పోపిచ్చేస్తాను. ఫుల్గా రాగిచ్చేస్తానా. ముందు పోపించే పని వచ్చినా అమ్మా పెళ్లి కొడుకేడమ్మా ఇంకా రాలేదు. ఫోన్ చేయరా నాయన. ఫోన్ చేయాలా? వచ్చా ఏడన్నాడు ఫోన్. ఏది ఏడ పెట్టాను ఫోన్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను మూడా. ఫోనా మూడా ఉంటారు మూడా ముందు ఎక్కువ సారు వీడినా కలిసి ముందా తనరాడా.
సరన్నా బాగా ఎంజాయ్మెంట్ చేసామన్నా ఈరోజు నా పెళ్ళైన సంగతి మర్చిపోయానా. మొట్టమొదటి పుష్ప మనతోని మనం కానీ తాగామంటే మనం ఎట్టుంటామో మనకే తెలియదు. పుష్ప నా నువ్వు ఉండాలన్నా నాతో కూడా ఇప్పుడు అన్నా. నువ్వు నా అన్నతో సమానం అన్నా. నువ్వు అన్న నువ్వు నా తమ్ముడితో సమానం రా. మనందరం ఆదివారం కలిసి తాగాలరా. మనం ఎంజాయ్మెంట్ చేయాలరా. నాకు నువ్వు నీకు నేను రా. పుష్ప ఏంద్రా నువ్వు అన్నా. ఎట్టో మనం అంత ముందు అయిపోయినాం కాబట్టి నా సరుకులు ఏం తాగపోకున్నా నువ్వా. నాకే లాస్ వచ్చిపోద్ది ఏమవుతుందా. నాకేం వస్తుందా ఏంది అన్నా. నేను దానికే అప్పుడే నువ్వు సరుకు తాగిపోయినా. నువ్వా సరుకులో మనకి కాంప్రమైజ్ లేదురా పుష్ప. అన్నాలే మడ్డాలే నా సరుకులో డబ్బులు మనిషిని పడదంగా. నువ్వు వద్దే అట్టంటదిలే నాకు తెలీదా. తమలపాకు దెంకపోయినప్పుడే నీ సంగతి నాకు బాగా తెలిసిపోయిందిరా. నా మట్ట నీ సాహసం పల్లె నా మట్ట పల్లె. ఆడ పెళ్లి పెట్టుకొని నేను నీతో కూడా సిట్టింగ్ వేసాను చూడు. నాది బుద్ధి తక్కువ. దొంగల ఉంటా పువ్వుగా నువ్వు ఒకటే వచ్చినట్టు నీకు కూడా చెప్పను. పెళ్ళి మొట్ట దెంగ నువ్వేంటో కలుకుండా నేను తెచ్చుకున్నాను రా. నువ్వేమో తెచ్చావంటరా. ఏం తమాషాలు చేస్తున్నావా. పోలీసు సార్ అనుకుంటా నువ్వు మళ్ళా నువ్వు ఎక్స్ట్రాలు దెంగతున్నావు. నువ్వా ఏందే తమాషాలు దెంగతున్నావు ఏందే. నువ్వు పుష్ప అనుకుంటున్నాను అన్న. పుష్ప కాదు నాకు కానీ మెంటల్ కానీ దెంగింది అనుకో సాగు దెంగేస్తా. ఏం చేస్తావు నువ్వా. పోలీసులు ఏం చేస్తారు. ఏం నువ్వా నీతో కానీ ఒకసారి కానీ పలికితే చొప్పుట కొట్టినా అన్నమాట. నీకు సరుకు అమ్మను, నీకు తమలపాకులు ఏం నీకు వాట కూడినా నీ మొహమే చూడన్నా. ఇంట్లో అన్నమాట నువ్వు నాకు ఇచ్చాక మీ సరుకు ఎత్తుకుపోయి మీ పిల్లకాయలు ఎత్తుకుపోతున్నా. సరుక దెంగపోయి స్టేషన్లో దెంగత ఏం చేసుకుంటా చేసుకోపో. మీ అమ్మని తీసుకొచ్చుకుంటా మీ నాయన దింకొచ్చుకుంటావా. దెంగొచ్చుకోపో. ఎవడు చెప్తావు. ఎవడు బెదిరిస్తున్నావు నువ్వు. సరుకు ఎత్తుకుని స్టేషన్లో పెడతా ఒడ్డు లిప్ చెప్తున్నా. నా సరుకు తాకేవంటే నీ సార్ నీకు పరిస్థితులు అడుగురా. దింగేస్తా. నేను కూడా వెళ్ళిపోతాను. పెళ్ళికి కూడా వెళ్ళిపోతాను. ఇంకో పెళ్ళికి బాగుంటే ఎంతసేపు మా కూడా ఎవడు రానమ్మా తొందరగా పెళ్లి చేయబడి ముహూర్తం మా ఫోన్ ఫోన్ ఎత్తట్లేదుడా. నాకు తెలిసి వాడు రాడు కానీ ముహూర్తం అయిపోతుంది. కూర్చొని నడిపోయేస్తా. నాకు చేసింది పెళ్ళి ఏందిరా టైం అయిపోతుంది. ఏది పుష్ప ఏమే చల్లగా నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా. సాగు తింగేస్తా. దాని మీద వాటి పుష్ప మ్యూజిక్ అయ్యిరా వస్తాడా. చెప్పలా పుష్ప మ్యూజిక్ వేస్తే అక్కడున్న వాలిపోతున్నాడు. రారా కూసారా. ఏమంటే తింగతా అయిపోతే ఏమయ్యా కలుతు నేను లేని చూసి శ్రీవల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తా. నా కొడక నేను ఎంత తిండి పెడితే కానీ అక్కడ అంత లావు రాలేదురా. ఎంత లావు వచ్చింది చూడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుతానేనా. ఈ సంగతి పెళ్లి అయినారని చెప్తాను రా అబ్బాయి. పుష్ప పార్ట్ 2 ఇంతతో కంప్లీట్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ అసలు ముఖాన్ని చూపించండి. పిగ్మెంటేషన్ తొలగించండి.